హాయ్ అండి. నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చింది కదా! ప్రతి శుక్రవారం రోజు చాలామంది పూజ చేసుకుంటూ ఉంటారు కదా! పూజలో నైవేద్యంగా స్వీట్స్ చేసుకుంటారు. అలాగే రాఖీ పండుగ కూడా వస్తుంది. ఈ రాఖీ పండుగకి నేను స్పెషల్‌గా గులాబ్ జాము ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ ఎంటీఆర్ వాళ్ళది గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఈ ఈ పిండిని మనము గిన్నెలో వేసి కలుపుకోవాలి. మీరు ఏ కంపెనీ పిండి అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఎంటీఆర్ వాళ్ళది తీసుకున్నానన్నమాట. దీని వెనక ఎలా చేసుకోవాలి ఏంటి అనేవి మొత్తం డైరెక్షన్స్ ఉంటాయి. మీరు ఎవరైనా కొత్తగా చేస్తున్నట్టయితే దాన్నైనా ఫాలో అయిపోండి, అక్కడ రాసిన డైరెక్షన్స్ని. లేదు అనుకుంటే ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను కదా, అలా అయినా చేసేసుకోండి. ముందుగా పిండిని మొత్తము గిన్నెలో వేసేసుకొని ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసేసి మెత్తగా కలుపుకుంటున్నాను అనమాట. మీరు ఇందులోకి వాటర్ బదులు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పాలు వేయట్లేదు, వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసినా కానీ బాగా వస్తాయండి సాఫ్ట్గా ఉండలు. మీరు పాలు వేస్తేనే బాగుండిద్ది అనుకుంటే పాలు కూడా వేసేసి కలుపుకోవచ్చు. వాటర్ కొంచెం కొంచెం పోసి మెత్తగా కలుపుకోవాలి. పిండి జావ చేయకూడదు, అలాగని గట్టిగా కలపకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ మనకి ఈ విధంగా ఉంటేనే పిండి గులాబ్ జాములు అనేవి మనం ఉండలుగా చేసినప్పుడు క్రాక్ అవ్వకుండా నీట్గా వస్తాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. పిండి మొత్తం కలిపాక కొంచెం సేపు మనము బాగా కలుపుకోవాలండి. పిండి అలా కలిపి చేస్తేనే పిండి అనేది చాలా సాఫ్ట్గా, అలాగే మనం ఉండ చేసాక కూడా క్రాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు పిండి అంతా ఒకసారి బాగా కలిపేసి ఒక 2 to 3 minutes మనము ఇట్లా ఈ విధంగా కలపాలి. కలిపేసి ఈ విధంగా ఉండలాగా చేసేసి మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండిని మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకొని మనము చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలన్నమాట. రెండు చేతుల మధ్యలో పెట్టేసి బాగా మెత్తగా ఒత్తుతూ కనుక చేసామంటే బాగా సాఫ్ట్గా వస్తాయండి ఉండలు. క్రాక్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా వస్తాయన్నమాట. క్రాక్ లేకుండా మనము ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. ఆ పిండినంతా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నాకైతే ఇన్ని బాల్స్ వచ్చాయండి. కొంచెం అటు ఇటుగా ఉన్న సైజులు రౌండ్గా బాగా వచ్చాయన్నమాట. సైజ్తో ప్రాబ్లం ఏముందండి, ఇంట్లోనే కదా. సో ఈ విధంగా చుట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను అనమాట. బెల్లం తీసుకున్నాను. ఇది 1/2 kg మీద కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇదంతా మనము దంచేసి గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసేసి కరగబెట్టుకోవాలి. నాకు ఈ బెల్లం సరిపోదు అనిపించింది, అందుకని ఒక 3-4 స్పూన్లు పంచదార కూడా వేసుకున్నాను. మీకు పంచదారతో చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్లో మీరు 1/2 kg పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 kg బెల్లం అలాగే ఒక 3 స్పూన్లు పంచదార వేసి మొత్తము కరగబెట్టేస్తున్నాను. మరోవైపు బాండీలో ఆయిల్ పోసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఈ నూనె అనేది బాగా వేడి ఉండకూడదండి, కొంచెం మీడియంగా ఉంటే అప్పుడు బాల్స్ వేసామనుకోండి లోపల పిండి కూడా ఉడికి నీట్గా వేగుతాయన్నమాట. సో ఈ బాల్స్ వేసేటప్పుడు ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ బాల్స్ వేసేసి అట్లా కొంచెంసేపు వదిలేయండి. మీరు వేసిన వెంటనే తిప్పారనుకోండి పిండి పచ్చిగా ఉంటుంది కదా, గరిటెకి అంటుకొని బాల్స్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో వేసిన వెంటనే తిప్పొద్దు. ఒక 2 minutes ఆగాక అప్పుడు తిప్పండి. చూసారా, అవే వాటంతట అవే బాగా వేగుతున్నాయండి మనం తిప్పకపోయినా. ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు ఉడుకుతుంది. అలాగే మనము పాకంలో వేసినప్పుడు ఆ జ్యూస్ కూడా లోపలికి వెళ్ళి చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట. చూసారా, ఈ కలర్లో వచ్చాక తీసేసుకోవాలి. అలాగే ఇంకొక వాయ వేసాము. నేను మొత్తం 2 వాయిల్గా వేసుకున్నాను అనమాట తయారు చేసుకున్న బాల్స్. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా తీసేసుకోవడమే. ఇక్కడ వేపడం అయితే అయిపోయింది. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు పాకం పని చూద్దాం. బెల్లము పంచదార వాటర్ వేసి కరగపెట్టాం కదా, ఇది మరీ పాకంలాగా అవ్వాల్సిన అవసరం లేదండి. మనము పట్టుకుంటే చేతికి స్టిక్కీగా తగిలితే సరిపోతుంది. అలా వచ్చేంత వరకు బాగా వేడి చేసుకోవాలి. చూసారా, ఇట్లా పట్టుకుంటే చేతికి స్టిక్కీగా తగులుతుంది. అప్పటి వరకు మనము వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ బెల్లం పాకంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జాములు వేసేసి ఒకసారి గరిటెతో అంతా ఆ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల వాటర్లో అంతా మునిగిపోయి
అవి జ్యూస్ అంతా పీల్చుకుంటాయి అన్నమాట గులాబ్ జామున్స్. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, లోపల వరకు వెళ్ళి ఆ వాటర్ జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమైతే ఇక్కడ యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అంతేనండి, టేస్టీ గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లేదంటే మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు పాటు వదిలేసి పెట్టామనుకోండి, జ్యూస్ పీల్చుకొని చాలా బాగుంటాయండి. గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. గులాబ్ జామున్లు అయితే మెత్తగా రసం పీల్చాయి. ఇంకొంచెం సేపు ఉంచామనుకోండి, అక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అది కూడా పీల్చేసుకొని బాగుంటుందన్నమాట. టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రక్షాబంధన్కి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ నోరు తీపి చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.